జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి అని చాలా మందికి ఉంటుంది. ఇక మన పెద్దల ప్రకారం చూస్తే కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనే నానుడి కూడా ఉంది. కారణం అప్పట్లో కాశీకి చేరుకోవడం చాలా కష్టం. వందల కిలోమీటర్లు ఎలాంటి రహదారులు లేని సమయాల్లోనే పాదయాత్రగా కాశీకి చేరుకున్నారు భక్తులు. అయితే ప్రస్తుతం కాశీకి చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉండటంతో నిత్యం అనేక మంది తెలుగువారు కూడా కాశీ క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. అయితే మొదటిసారి వెళ్లే భక్తులకు అక్కడ చాలా విషయాలు తెలియకపోవచ్చు. కాశీకి వెళ్ళిన తర్వాత మొదటగా ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పిలువబడే కాశీలో విశ్వనాథుడి దర్శనం భక్తులకు మోక్షదాయకం. అయితే ఈ ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు కొన్ని ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సాంప్రదాయం చెబుతోంది. కాలభైరవ, డిండి వినాయక, అన్నపూర్ణ, విశాలాక్షి ఆలయాలు ఇవి ఎందుకు ముందు దర్శించాలి, వాటి ప్రాముఖ్యత ఏంటో పురాణాల్లో వివరించాయి. కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుడు శివుని రౌద్ర రూపం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుని అవమానించినప్పుడు శివుడు కాలభైరవుని సృష్టించి బ్రహ్మ తలను ఖండించమంటాడు. ఆ పాపం నుండి విముక్తి కోసం కాలభైరవుడు కాశీలో స్థిరపడ్డాడు. ఆయన అనుమతి లేకుండా విశ్వనాథ దర్శనం అసంపూర్ణమని, పాపాలు తొలగటానికి ఆయన ఆశీస్సులు అవసరమని భక్తులు నమ్ముతారు. కాశీలో మరణించిన వారి ఆత్మలను శిక్షించి మోక్షం వైపు నడిపించే బాధ్యత ఆయనది కాబట్టి ఈ దర్శనం తప్పనిసరి. విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న డిండి వినాయకుడు విఘ్న నివారకుడు. శివుడు కాశీని వదిలి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు దీవోదాసుడి పాలనలో గణేశుడు శివుని తిరిగి రప్పించేందుకు కాశీలో స్థిరపడ్డాడని కథనం. ఏ కార్యాన్ని అయినా గణేష దర్శనంతో ప్రారంభించాలనే ఆనవాయితీ ప్రకారం విశ్వనాథ దర్శనంలో అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఈ ఆలయాన్ని ముందు సందర్శించాలి. యాత్ర సఫలం కావాలంటే ఈ దర్శనం ఆవశ్యకం. అన్నపూర్ణాదేవి ఆహార దేవతగా, శివుని శక్తి రూపంగా పూజలు అందుకుంటుంది. ఒకసారి శివుడి ఆహారాన్ని మాయగా చెప్పగా అన్నపూర్ణాదేవి కాశీలో ప్రత్యక్షమై శివునికి భిక్ష పెట్టి ఆహార ప్రాముఖ్యతను నిరూపించిందని పురాణం చెప్తోంది. ఆమె దర్శనం విశ్వనాథ దర్శన ఫలాన్ని పెంచుతుందని, భౌతిక సంపదతో పాటు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. శివుని సేవలో ఆమె భాగస్వామి కాబట్టి ఈ దర్శనం చేసుకోవాలి. ఇక విశాలాక్షి శక్తిపీఠంగా పార్వతీ రూపంగా గుర్తించబడింది. సతీదేవి దక్షయాజ్ఞంలో ఆత్మాహుతి చేసినప్పుడు ఆమె చెవి పోగు కాశీలో పడి ఈ ఆలయం ఏర్పడిందని కథనం. శివుని దర్శనానికి ముందు శక్తి రూపాన్ని దర్శించడం యాత్రను పరిపూర్ణం చేస్తుందనేది భావన. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాబట్టి ఈ దర్శనం శివశక్తి సమ్మేళనాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం కాశీలో శివుడు తన పరివార దేవతలతో కలిసి నివసిస్తాడు. ఈ ఆలయాల దర్శనం పాప విముక్తి, విఘ్న నివారణ, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. కాలభైరవుడు కాశీ ద్వారపాలకుడు, గణేశుడు యాత్రా సఫలతకు ఆధారం, అన్నపూర్ణ జీవనాధారం. విశాలాక్షి శక్తి రూపం. ఇవన్నీ శివ దర్శన ఫలాన్ని పూర్తి చేస్తాయి కాబట్టి ముందుగా దర్శనం చేసుకోవాలి. కాశీలో మరణించిన వారికి శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడని, ఈ దేవతలు ఆ మోక్ష ప్రక్రియలో భాగస్వాములని నమ్మకం. వీటిని దర్శించకుండా శివ దర్శనం అసంపూర్ణంగా ఉంటుందని, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం ఈ ఆచారం ఉందని భక్తులు భావిస్తారు.